హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒరిజినల్ విలేజ్ జున్ను ఎలా ఉంటుందో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మాకైతే బర్రెలు లేవు, మా అక్క వాళ్ళకి బర్రె ఈనిందనమాట. అయితే జున్ను పాలు తీసుకొచ్చింది. బర్రె ఈనగానే మూడో రోజు అయితే బాగుంటుంది అనమాట. 1-2 రోజుల్లో కొంచెం స్మెల్ వస్తుంది, మూడో రోజు బాగుంటుంది అనమాట. నాకు ఇష్టమని మా అక్క పంపించింది అనమాట. ఇదిగో ఇవైతే ఒరిజినల్ అనమాట. కొన్ని వాటర్ కూడా కలపలేదు, తీసుకొచ్చి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి కలిపేయడమే. దాంట్లో ఏమి నిమ్మకాయ కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి కలుపుతుంటే అదే ఇరుగుతుంది అనమాట. ఇది ఒరిజినల్ ప్యూర్ జున్ను అనమాట. బయట అమ్ముతారు కదా, అది మనకు ఒరిజినల్ కాదు. అందులో నిమ్మకాయో లేకపోతే ఇంకేమో వేసి ఇరగొట్టి బయట జున్ను అమ్ముతారు. అది కాదు ఒరిజినల్ జున్ను, ఇది ఒరిజినల్ జున్ను అనమాట. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం టేస్ట్ కోసం కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే సరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనము పొయ్యి మీద పెట్టినప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడుతుంది అనమాట. ఇగో ఇలా తయారవుతుంది. ఇందులో చుక్క వాటర్ లేవు కాబట్టి మంచి గట్టిగా ఎలాగైందో చూడండి. ఇది ఫ్రెండ్స్ ఒరిజినల్ జున్ను. ఇగో ఇప్పుడైతే మాది జున్ను అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఏం లేదు, పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమే. జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇక రెడీ అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకొని కొంచెం నచ్చితే షుగర్ వేసుకొని తినండి, లేకపోతే డైరెక్ట్ కూడా తినొచ్చు అనమాట. నేనైతే కొంచెం షుగర్ వేసుకొని తింటాను, నాకు షుగర్ వేసుకుంటే చాలా ఇష్టము. ఒకసారి ఒరిజినల్ జున్ను ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుంది. నాకు మా పాపకైతే చాలా ఇష్టము. కొంతమందికి జున్ను తింటే నడువు నొప్పి వస్తుంది అంటారు, కానీ నాకైతే ఏం నొప్పి లేవు ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ పడుతుంది. మా డాడీ తినడు, నేను మా పాప అయితే ఫుల్ తింటాం అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక విలేజ్ జున్ను అయితే ఇలా ఉంటుంది. ఏం వేయనవసరం లేదు, డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.